ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు. అసలు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పిందే చెప్తున్నారు. అట్లాగే మాట్లాడిందే మాట్లాడుతున్నారు. అట్లాగే రాస్తున్నారు. అట్లాగే మీడియాలో వాళ్ళ ప్రాయోజిత సోషల్ మీడియాలో అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అసలు కాంగ్రెస్ అంటూ వాళ్ళు ఒక ఏమంటారు, ఒక స్ప్లిట్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు అని చెప్పడానికి, అసలు కాంగ్రెస్ నాయకులను ఆయన తొక్కి పారేస్తున్నాడు, అణచి పారేస్తున్నాడు, అండ్ రకరకాలుగా వాళ్ళను వేధిస్తున్నాడు, వాళ్ళందరినీ బయటకు తరిమేసే పనిలో ఉన్నాడు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాపగండా ప్రారంభించింది. ఇది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే నడుస్తుంది ఈ సినిమా. ఇది అసలు కాంగ్రెసు రేవంత్ రెడ్డి కాంగ్రెస్, లేదా రేవంత్ రెడ్డి టీడీపీ కాంగ్రెస్, లేకపోతే మోడీ కాంగ్రెస్, ఇట్లా ఏదో సంథింగ్ ఏదో. అయితే రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీతో జోడించడము, చంద్రబాబు నాయుడుతో జోడించడము, లేకపోతే బీజేపీతో జోడించడము, లేకపోతే మోడీతో జోడించడము, ఇటువంటి పనులు చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు అసలు కాంగ్రెసా, నకిలీ కాంగ్రెసా, ఇంకో కాంగ్రెసా పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆల్మోస్ట్ ఇక సావు బతుకుల్లో ఉంది అని అనుకున్న దశ నుంచి దానికి ఆక్సిజన్ ఇచ్చి, దాన్ని ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చి, దాన్ని అధికారంలోకి తీసుకురాగలిగిన వ్యూహాలు రచించి అధికారులకు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్, ఈ వివరాలన్నీ తెలుసు కనుక రేవంత్ రెడ్డిని అసలు కాంగ్రెస్ అని ఎవరైతే అనుకుంటున్నామో వాళ్లతో పోల్చుతూ ఈయన అసలు కాంగ్రెస్ కాదు, అసలు కాంగ్రెస్ వాళ్ళని నెట్టిపారుస్తున్నాడు బయటికి, లేదా తొక్కేస్తున్నాడు. ఈ రకమైన ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టి చాలా కాలమైంది. మళ్ళీ ఇప్పుడు ఉధృతం చేస్తున్నారు దాన్ని. అసలు కాంగ్రెస్ నాయకులకు ఎసరు అంటూ శీర్షికలు పెట్టి వార్తలు రచించి పారేస్తున్నారు, వార్చుతున్నారు. ఈ వంట వార్పు వ్యవహారము బహుశా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత మీడియాకు తెలిసినంతగా బహుశా మరెవరికి అటువంటి స్కిల్స్ లేవు, వేరే పార్టీలకు లేవు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక్కొక్క సీనియర్ నాయకుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరి పారేస్తున్నాడట. ఒక్కొక్క సీనియర్ నాయకుడిని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని ఆయన ఏరి పారేస్తున్నాడు. అంటే వాళ్ళకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేసి పారేస్తున్నాడు. పార్టీలో వాళ్ళకి ఎటువంటి భాగస్వామ్యం లేకుండా, పార్టీలో ప్రాతినిధ్యం లేకుండా చేసి పారేస్తున్నాడు. ఎవరికి? పార్టీ సీనియర్లను. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలతో బీఆర్ఎస్ పార్టీకి ఏం పనో మనకు తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అనేక గొడవలు జరుగుతున్నాయి. అంతర్గతంగా ఎవరికి పొసగడం లేదు. హరీష్ రావుకు కేటీఆర్కు పొసగదు, అండ్ కేటీఆర్కు కవితకు పొసగదు, కవితకు హరీష్ రావుకు పొసగదు, లేదా హరీష్ రావుకు కేసీఆర్కు మధ్య పొసుకుతుందో లేదో తెలియదు. ఆ కుటుంబంలో ఓవైపు ఎన్నో గొడవలు జరుగుతుంటే, కుటుంబంలోనే, నాట్ పార్టీలో కాదు. అయితే అక్కడ కుటుంబమే పార్టీ అయిపోయి, పార్టీయే కుటుంబం అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అని అనిపిస్తుంది నాకైతే. సో కుటుంబాన్ని సరిదిద్దుకోలేని కేటీఆర్, కుటుంబంలో జరుగుతున్న సంఘర్షణలను, గొడవలను చక్కదిద్దుకోలేని కేటీఆర్ ఈ రకమైన ప్రాపగండకు ఆయన దాని ఏమంటారు, ఇంధనం వేస్తున్నాడు. దానిపైన ఇది కాంగ్రెస్లో కొంతమందికి రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తి ఉండొచ్చు, నేను కాదనడం లేదు. కొంతమందికి తాము అనుకున్న విధమైన పదవులు రాలేదనో, తాము అనుకున్న విధంగా తమను సంతృప్తి పరచలేదనో కొంతమంది కాంగ్రెస్ నాయకులకు ఉండొచ్చు. కానీ తన కుటుంబాన్ని సరిదిద్దుకోలేని వ్యక్తి, తన చెల్లెలు కవిత ఎపిసోడ్ను కూడా చక్కదిద్దుకోలేని వ్యక్తి మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీలో అసలు కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అందరినీ అణచిపారేస్తున్నాడు. లేకుంటే ఇప్పుడు జగిత్యాల లాంటి కాన్స్టిట్యున్సీలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. జీవన్ రెడ్డి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు కాంగ్రెస్లో, ఎవరు కాదన్నారు. ఆయనకుండే గౌరవం ఆయనకుంది. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 3 సార్లు మంత్రిగా కూడా పనిచేశాడు. జీవన్ రెడ్డి నాకు కూడా పర్సనల్గా తెలుసు. మేము కరీంనగర్లో పనిచేసినప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నాడు. బట్ జీవన్ రెడ్డిని ఆయనను పూర్తిగా అణిచివేస్తున్నట్లుగా, ఆయన తీసి బయటకు పారేస్తున్నట్లుగా ఈ ప్రాపగండా అనేది
బీఆర్ఎస్ పార్టీ పని కట్టుకొని చేస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ క్యారీ చేయకూడదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాన్సెప్ట్ ఏంటంటే, కేటీఆర్ కాన్సెప్ట్, కేసీఆర్ కాన్సెప్ట్ లేదా హరీష్ రావు కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ముగ్గురి కాన్సెప్ట్ ఏంటంటే, రోజు రోజుకు రేవంత్ రెడ్డి బలపడుతున్నాడు. సో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుంది హైకమాండ్. కనుక ఏం చేయాలి, లోకల్గా ఇక్కడ తెలంగాణ రాజకీయాల వరకు ఆయనను ఐసోలేట్ చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీలో అసలు నాయకులు అంటూ కొంతమందిని ప్రస్తావిస్తూ, ఫలానా మహబూబాబాద్ జిల్లాలో ఫలానా సీనియర్ నాయకుడు, ఆయన 5 సార్లు గెలిచాడు, 4 సార్లు గెలిచాడు, ఫలానా జిల్లాలో ఫలానా వ్యక్తి ఇన్నిసార్లు గెలిచాడు, ఆయనకు ప్రాతినిధ్యం లేదు, ప్రాధాన్యం లేదు, లేకపోతే వాళ్ళందరినీ అణిచిపారేస్తున్నాడు, తొక్కిపారేస్తున్నాడు, ఏరిపారేస్తున్నాడు, ఎవరు ఉండకుండా చేస్తున్నాడు, అంటే తన టీం తయారు చేసుకుంటున్నాడు అని చెప్పడానికి పరోక్షంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అవునండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన టీంను తాను తయారు చేసుకుంటాడు, కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకుంటాడు. ఏ ముఖ్యమంత్రి అయినా చేసే పని ఏమిటి, తనకంటూ ఒక బృందం ఉండాలి. బ్యాటింగ్ చేసేవాడు కావాలి, బౌలింగ్ చేసేవాడు కావాలి, లేకుంటే క్యాచ్ పట్టేవాడు కావాలి, లేకపోతే రన్స్ ప్రత్యర్థులు తీయకుండా అడ్డుకోగలిగిన వ్యక్తులు ఉండాలి. అనేక మంది ఉండాలి, రకరకాల వ్యక్తులు. అంటే బలాబలాల రీత్యా అనేక యాంగిల్స్లో బలంగా ఉన్నవాళ్ళు చాలామంది అవసరం, ఒక టీం అవసరం. అటువంటి బృందాన్ని ఆయన తయారు చేసుకుంటున్నాడేమో. దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేయడం అనేది ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ముందుగా గ్రహించవలసింది ఏంటంటే, కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో జరుగుతున్న గొడవల్ని వాళ్ళు ముందుగా సర్దుబాటు చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 0 ఫలితాలు వచ్చాయి. అంటే ఒక సీటు కూడా వాళ్లకు రాలేదు. అసెంబ్లీలో ఎట్లాగో తిరస్కరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రీసెంట్గా వాళ్ళు పోటీ చేయకుండా ఉండిపోయారు. వీటన్నిటికీ జవాబు చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. సో బీఆర్ఎస్ పార్టీ ఆ జవాబు చెప్పలేక, లేకుంటే ఆ జవాబులు వాళ్ళ దగ్గర లేకుండా, సో ఇంకా రేవంత్ రెడ్డిని ఎట్లా డ్యామేజ్ చేయాలి. కనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు. కాంగ్రెస్ మనిషి కాకపోతే, కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా పనిచేసి ఉండకపోతే, మొత్తం క్యాంపెయిన్ అంతా కూడా తన భుజాలపై వేసుకొని నిర్వహించకపోయి ఉంటే, బీఆర్ఎస్ ఎత్తుగడలకు కౌంటర్ ఎత్తుగడలు వేసి ఉండకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు. అసలు ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఎంత అడ్వాంటేజో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ హైకమాండ్కి తెలుసు, బీఆర్ఎస్ పార్టీ కూడా తెలుసు. గతంలో ఐ థింక్ కేటీఆర్ కూడా ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశాడు. ఆయన ఏంటంటే, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు అని కూడా ఆయన చిట్చాట్లో మాట్లాడినట్టు ఢిల్లీ జర్నలిస్టు వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి, అక్కడ లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. ఆయన లోపల ఏముందంటే, రేవంత్ రెడ్డి ఈజ్ మోర్ పొటెన్షియల్ దాన్ బీఆర్ఎస్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా గొప్ప, అంటే నాయకత్వ ప్రతిభ అనండి, అండ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనండి. సో ఆయనకు ధీటుగా తమ పార్టీ లేదనే విషయాన్ని పరోక్షంగా ఢిల్లీలో చిట్చాట్లో కేటీఆర్ ఒప్పుకున్నట్లుగా ఢిల్లీ మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. ఇది బహుశా 5-6 నెలల కిందటి మాట. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ మాట కేటీఆర్ అంతరంగం వేరు, కేసీఆర్ అంతరంగం వేరు, హరీష్ రావు అంతరంగం వేరు. అంతరంగం వేరు, బయటకు మాట్లాడుతున్నది వేరు. రేవంత్ రెడ్డి పొటెన్షియాలిటీని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడంటే, కాంగ్రెస్ నుంచి ఆయనను వేరు చేయాలి. అట్లా వేరు చేయాలని బయట నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటే మంత్రులంతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆయనతో ఉంది. అవతల నుంచి, అంటే వెలుపల నుంచి బీఆర్ఎస్ కానీ మరొక పార్టీ కానీ ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యమయ్యే పని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.